క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకిచ్చిన మంచి తరుణాన్ని బట్టి ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మరొకసారి ఇక్కడ బ్రదర్ జాన్ జీవరత్నం గారు, సిస్టర్ మిరియం గారు, అదేవిధంగా బ్రదర్ శ్యామ్ సుందర్ గారు, సిస్టర్ సుధా గారు ఉన్నారు వాక్య పరిచర్య చేయడానికి. ముందుగా సిస్టర్ సుధా వచ్చి ప్రారంభ ప్రార్థన చేస్తారు. దాని తర్వాత మనకి సిస్టర్ మిరియం మనకి వాక్య పరిచర్య చిన్న ఉపోద్ఘాతం లాగా ఇచ్చిన తర్వాత బ్రదర్ జాన్ జీవరత్నం గారు వాక్య పరిచర్య చేస్తారు. మనం ముందుగా సిస్టర్ సుధాను ఆహ్వానిద్దాము. ప్రారంభ ప్రార్థన చేస్తారు. సిస్టర్, Praise the Lord, everyone. దేవునికి స్తోత్రములు. Let us look to God in prayer. దేవుని తట్టు చూసి ప్రార్థన చేద్దాము. Heavenly Father, we praise you and thank you once again for another new day that you have blessed us with. మా జీవితాల్లో ఇచ్చిన నూతన దినాన్ని బట్టి మీ అందరూ మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను దేవా. We gather in your presence once again to worship you, to praise you, to thank you. మరొకసారి మీ సన్నిధిలో మేము చేరి మిమ్మల్ని కొనియాడి ఆరాధించాలని ఆలోచిస్తున్నాం దేవా. For all the good things that you have been showering upon us every day. ప్రతి రోజు మా మీద మీరు కురిపిస్తున్న మీ ఈవుల్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. Thank you, Father, for every perfect gift, every good gift comes from you. ప్రతి మంచి గిఫ్ట్ కూడా ఈవులు కూడా మీ దగ్గర నుండి వస్తాయి దేవా. The Father of heavenly lights, who does not change like shifting shadows. నీడ కదులుతున్నట్టుగా మీరు కదలకుండా నిత్యం అలాగే ఉంటారు దేవా. We praise you and thank you, for you are the same yesterday, today and forever. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నారు దేవా. And so we are so joyful to come into your presence, because we know you are a living God. మీరు జీవము గల దేవుడని మాకు తెలుసు కనుక, మీరు నిరంతరం ఉంటారు కనుక మీ సన్నిధికి వస్తున్నాం దేవా. We praise you and thank you, Lord, for we are worshipping a living God. మేము జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కాబట్టి మీకు మిమ్మల్ని కొనియాడుచున్నాము దేవా. And who is also able to quicken our mortal bodies. మా మరి శరీరాలను కూడా మీరు మీ ఆధీనంలోకి తీసుకుంటారని తెలుసు దేవా. Thank you, Father, for you have justified us. మీరు మమ్మల్ని నీతిమంతులుగా చేశారు దేవా. We praise you and thank you, for we can stand in your presence and call you Abba, Father. ఈ సన్నిధిలో నుంచి మిమ్మల్ని అబ్బా తండ్రి అని పిలవగలుగుతున్నాము దేవా. At this moment, we thank you, Lord, for the word that you have prepared for us. ఈ సమయంలో మీరు మా కోసం తయారు చేసిన వాక్యం గురించి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. We believe you have instilled this word into the mouths of Sister Miriam and Brother John Jeevaratnam. సిస్టర్ మిరియం, జాన్ జీవరత్నం గారి ద్వారా మీరు మీ మాట మాకు చెప్తున్నారు దేవా. We also believe, Lord, that you have equipped Brother Anurag and also Brother Shyam Sundar to translate, and that you have put the right words in their mouths to be able to translate and give the word to your children. బ్రదర్ శ్యామ్ సుందర్, బ్రదర్ అనురాగ్ కూడా మీరు తర్జుమా చేస్తున్నప్పుడు వారు మంచి మాటలు వారి నోట్ల ద్వారా కూడా మీరు వినిపిస్తారు దేవా. Committing all of us once again in your presence. మరొకసారి మేము అందరం కూడా మీ సన్నిధికి వస్తున్నాం దేవా. And for the glory of your kingdom. మీ రాజ్యం యొక్క మహిమార్థమై వస్తున్నాం దేవా. For your word says, walking in the ways of your laws, we wait for you. మీ కట్టడలను మేము నడుస్తూ మేము మీకోసం ఎదురు చూస్తున్నాం దేవా. Your kingdom, your name and renown become the very desire of our hearts. మీ రాజ్యము ఎలాగా మేము తెలుసుకోవటం మా హృదయం యొక్క వాంఛగా ఉండేటట్టు చేయండి దేవా. We praise you and thank you once again. మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. And we ask all this in the mighty and matchless name of our Lord and Savior, Jesus Christ. అన్ని కూడా యేసుక్రీస్తు ప్రశస్త నామములో అడుగుతున్నాము దేవా. Amen. ఆమేన్. థాంక్యూ సిస్టర్. ఇప్పుడు సిస్టర్ మిరియం గారు వస్తారు, మనకి వాక్య పరిచర్య చేస్తారు. ఐ వెల్కమ్ యూ సిస్టర్. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవుని స్తోత్రములు. We are the blessed of the Lord, మనము దేవునిచే ఆశీర్వదింపబడి వారము. because we are learning the living word of God. ఎందుకంటే మనం జీవము గల వాక్యాన్ని నేర్చుకుంటున్నాము. Amen. ఆమేన్. Today again we are going to learn through the word that how much God is concerned about his children. ఈ రోజు కూడా వాక్యం ద్వారా దేవుడు ఆయన యొక్క పిల్లల పట్ల ఎంత ఆలోచన కలిగి ఉన్నాడో తెలుసుకుందాం. See, when we think of
any king of the country, or for example, when we think of the president of America, at once we know what power and authority he has. మనము ఏ రాజ్యం యొక్క రాజు గురించి ఆలోచించినా సరే, ఉదాహరణకి అమెరికా ప్రెసిడెంట్ గురించి ఆలోచించినా సరే, అతనికి ఆ జనాల పట్ల ఉన్న ఆలోచన ఏంటో మనకు తెలుసు. And many of the monarchy government, the king will appoint his son as a crown prince. చాలా సార్లు మనం చూసింది ఏంటంటే, రాజరికంలో రాజు తర్వాత రాజకుమారుణ్ణి నియమిస్తారు. But they will simply choose him, and after him that his son will become a king. ఆ రాజకుమారుని ఎన్నుకుంటారు, లేకపోతే తీసుకుంటారు. దాని తర్వాత అతనే రాజు అవుతాడు. Not on the basis of any credits. అతను ఎలాంటి వాడు ఆలోచించకుండానే ఇవన్నీ చేస్తారు. Only he is the son of the king, so he will become next king. రాజు యొక్క కుమారుడు కాబట్టి తర్వాత రాజు అవుతాడు. But the Father God chose and he planned to send his son to this world. కానీ తండ్రి అయిన దేవుడు ఆయన యొక్క కుమారుణ్ణి ఈ లోకానికి పంపిద్దామని నిర్ణయించాడు. To be sacrificed, to shed his precious blood on the cross of Calvary. కలువరి మీద ఆయన ప్రశస్తమైన రక్తాన్ని చిందించడానికి, బలియాగముగా అర్పించడానికి ఆయన పంపించారు. So that you and me could be saved from the sinful world. ఆ విధంగా చేయడం ద్వారా మనం ఈ పాప లోకంలోంచి విముక్తి కలగడానికి అలా చేశారు. In the book of Matthew we can see, the angel will appear to Joseph and told him that Mary, do not be afraid to take Mary as your wife. What she is conceived with, it is from the Spirit of God. You will call his name Jesus. మనము మత్తయి సువార్తలో గమనించినట్లయితే, యోసేపుకి దేవదూత కనపడి మరియని పెళ్లి చేసుకోవటం విషయంలో నువ్వు సంకోచించద్దు, మరియా మరి పరిశుద్ధాత్మ చేత గర్భవతి అయ్యిందని చెప్పడం వింటున్నాము. అక్కడ పుట్టిన శిశువుకి క్రీస్తు అని పేరు పెడతారని చెప్పడం ఉంది. So the name of Jesus Christ. యేసు క్రీస్తు అని పేరు పెడతారని ఉంది. What are the special things in this name? ఈ పేరులో ఉన్న ప్రాముఖ్యత ఏంటి? This name is far above all principality and power and might and dominion. Every name that is named, not only now but also in that which is to come. మనం గమనించినట్లయితే ఈ పేరుకి ఉన్న అధికారం ఏంటంటే, దాని కింద మిగతా అన్ని అధికారాలు కూడా ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క కింద ఉన్నాయి, అధికారం కింద ఉన్నాయి. God gave this much authority and power to his son. How he gave, we will see that Philippians 2:8 verse. He humbled himself and became obedient to the point of death, even the death of the cross. Therefore, God also has highly elevated him and given him the name which is above every name. మనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుంచి చూసినట్లయితే, దీన్ని బట్టి తండ్రి అయిన దేవుడు కుమారునికి ఏ విధముగా అధికారం ఇచ్చాడో మనం చూస్తున్నాం. అక్కడ మనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు చూద్దాము. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలను యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. Amen. 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 The name of the Lord, everything on the earth, of those in heaven and of those on earth and of those under the earth, should bow before the name of Jesus, and every tongue should confess that Jesus Christ is Lord, to the glory of God the Father. మనకు గమనించినట్లే భూమి మీద ఉన్న వారు గాని, క్రింద ఉన్న వారు కానివ్వండి, ప్రతి మోకాలు కూడా ఆయన ఎదురుకుండా మోకరించాలని చెప్పేసి ఉంది. Such a power and authority God the Father imparted to his son.
అంత అధికారము తండ్రి అయిన దేవుడు ఆయన యొక్క కుమారునికి అందించాడు. It's for whom? It's for you and me. అది ఎందుకు అలా జరిగింది? ఎవరి కోసం అది? అది మీకు నాకు ఉన్నది. అది When we say name, any name, when we remember, when think of name of the king or like Queen Elizabeth of UK, see, at once we remember their authority and power. మనం ఏ రాజు గురించి ఆలోచించినా సరే, ఉదాహరణకి క్వీన్ ఎలిజబెత్ ఇంగ్లాండ్ రాణి గురించి ఆలోచించినా సరే, వెంటనే మనకేంటి వారికి ఉన్న అధికారం గుర్తొస్తుంది మనకి. The same way, name signifies all he is and stands for his nature, his character, his will, his authority. నామము అన్నది చూడండి, నామము మనం ఎప్పుడైతే ఎవరిదైనా పేరు వింటామో ఆ వ్యక్తి యొక్క అధికారము, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వము ప్రతిదీ కూడా మనకి గుర్తొస్తుంది. And this name is given to you and me. ఈ పేరు మనకు కూడా ఇవ్వబడింది. And there are 3 privileges because we have the name of Jesus Christ. What are they? We'll see. And how it takes care of us, how it protects us. మనకి 3 ఆధిక్యతలు దేవుని ద్వారా, యేసుక్రీస్తు వారి ద్వారా ఉన్నాయి. అదేంటి మనం చూద్దాము. John's Gospel 14:14 says, if you ask anything in my name, I will do it. మనం యోహాను సువార్త 14:14 చూసినట్లయితే, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. If you ask anything in my name, I will do it. నా నామమున మీరు ఏది అడిగినా సరే చేస్తానని చెప్తున్నాడు ఆయన. Don't think only the spiritual things, so we cannot ask the worldly things which we need to live on this earth. కేవలం ఆధ్యాత్మికమైన విషయాల గురించి అడగాలి, ఈ లోకంలో జీవించడానికి మనకు కావలసిన వాటి గురించి మనం అడగకూడదు అని అనుకోవద్దు మీరు. God wants you and me to live a life in abundance on this earth. ఈ లోకంలో కూడా దేవుడు మనము సమృద్ధి గల జీవం జీవించాలని కోరుకుంటున్నాడు. But only 2 conditions are required when we ask anything in his name. కానీ 2 షరతులు ఆయన పెట్టాడు. దాన్ని బట్టి మనము ఆయన నామం లేదని అడగచ్చు మనం. Every prayer should be made in Christ's name. మొదటిది ఏంటంటే ప్రతి ప్రార్థన కూడా యేసుక్రీస్తు నామములో చేయబడాలి. Because there is no other name, no other mediator is needed so that we could go to the Father. ఎందుకంటే మనము కేవలము యేసుక్రీస్తు వారిని మధ్యవర్తిగా పెట్టుకునే తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతాం. Yeah, first condition is Mark 11:25. Whenever you stand praying, if you have anything against anyone, forgive him, that your Father in heaven may also forgive you your trespasses. This is the first condition. ఒక షరతు ఏంటంటే మనం మార్కు సువార్త 11:25 చూద్దాము. మీకు ఒకని మీద విరోధం ఏమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి. This is the first condition. Without forgiving or having unforgiveness in our heart, we cannot go to his presence and ask anything. మనము మన పట్ల విరోధముగా ఉన్న వారిని క్షమించకుండా మనము దేవుని సన్నిధికి ప్రార్థన చేయడానికి వెళ్ళలేము. This is his will. ఇది ఆయన యొక్క మరి చిత్తము. Second, in faith. Same Mark 11:22. Whatever things you ask when you pray, believe that you receive them and you will have them. మనము రెండో విషయం ఏంటంటే విశ్వాసం కలిగి ఉండాలి. ఇది మనకి అదే మార్కు సువార్త 11:22 ఉంది. మనము చూసినట్లయితే, అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. When we ask anything, we have to believe that we have received it. మనం ఏదన్నా దేవుని నామములో అడిగినప్పుడు అది పొందామని మనం విశ్వసించాలి. With doubtful heart, we cannot go and ask in Jesus' name. అనుమానముతో మనము దేవుని దగ్గరికి వెళ్లి యేసుక్రీస్తు నామములో అడగలేము. Because the word says, in my name I will do it. If you ask anything in my name, I will do it. ఎందుకంటే వాక్యం ప్రకారము ఆయన నామములో ఏది అడిగినా ఆయన చేస్తానని చెప్తున్నారు. So let us forgive people who hurt. It is natural. Everyone will face the situations like this.
colleagues or neighborhood, neighbors or kith and kin. See, they try to hurt us. What we are expected to do, we have to keep forgiving. Keep forgiving. How many times? So many times. మనము చేయాల్సింది ఏంటంటే ప్రతిసారి కూడా క్షమించాలి. మన పొరుగు వారిని అవనివ్వండి, మన స్నేహితులను అవనివ్వండి, మన అన్నదమ్ములను అవనివ్వండి, మన తోటి ఉద్యోగులు అవనివ్వండి, అందరినీ కూడా మనం క్షమించాలి. And the second privilege, until Jesus Christ, God's people prayed directly to God without using Christ's name. అంతకు ముందు వరకు కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారి పేరు ఉచ్చరించకుండా వారు ప్రార్థన చేస్తూ ఉండారు. They did not know because Jesus was not given. They were praying directly to God. For example, Daniel, Jehovah God. He used to pray directly to God. మనము ఉదాహరణకి దానియేలును తీసుకుంటే దానియేలు మరి యెహోవా అనే దేవునికి డైరెక్ట్ గా ప్రార్థన చేస్తూ ఉండాడు. యేసు అప్పటికి ఈ లోకానికి రాలేదు కనుక. But now, you and me, believers, we have the great joy and privilege of God answering our prayers in Jesus' name. మనకిప్పుడు యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా ఉన్నారు కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఆ ప్రార్థన ఆలకించి యేసుక్రీస్తు వారి నామములో మనకి జవాబిస్తాడు. John's Gospel 16th chapter 24, Jesus himself is saying, "You will ask in my name, I shall pray the Father for you." మనము యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే యోహాను సువార్త 16:24 ఇది వరకు మీరేమియూ నా పేరిట అడగలేదు, మీరు సంతోష పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. And how it is confirmed is book of Hebrews 7:25 says, "Therefore he is also able to save to the uttermost those who come to God through Jesus Christ, since he always lives to make intercession for them." హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. In my name, if you ask anything, I will do it, with the two conditions, forgiving everyone, and with faith. When we ask, we know for sure that we receive what we ask. And second, why in his name when we ask anything it will be done, because he is sitting at the right hand of the Father and interceding for you and me. Whenever we go to his presence in his name, the Father God will come to you at once, because we go to him in his son's name. మనము ఒక వ్యక్తిని క్షమించి అదే విధంగా విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే, యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేసినట్లయితే, యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క కుడి పార్శ్వంలో కూర్చున్నాడు కాబట్టి మన ప్రార్థన ఆలకించినప్పుడు తండ్రి వెంటనే జవాబిస్తాడు. And John 16:23, "Whatever you shall ask the Father in my name, he will give it to you." మనము యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనం చూసినట్లయితే 16:23, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయనను మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. And 24, "Until now you have asked nothing in my name. Ask, you will receive, that your joy may be full." What a promise. మనం 24వ వచనం చూసినట్లయితే, ఇది వరకు మీరేమియో నా పేరిట అడుగలేదు, మీరు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. See, we all have needs to live on this earth. ఈ లోకములో మనం జీవించడానికి మనందరికీ కొన్ని అవసరాలు ఉన్నాయి. We need not hesitate to go to God and ask for our needs and necessities. మనము దేవుని యొక్క సన్నిధికి వెళ్లి మన అవసరాల కోసం అడగటానికి సంకోచించకూడదు. మనము See, Jesus says that until now you have asked nothing in my name. Ask, you will receive, that your joy may be full. ఇప్పుడు మనం 24వ వచనం మరొకసారి చూస్తే, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి అని ఉంది. చూడండి, ఇంతవరకు మీరు నన్నేమి అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. So when we ask,
He will bless us, He will give to us. So we become joyful when we receive anything from God's hand. We become joyful naturally. మనము ఆయన పేరిట అడిగినప్పుడు మనకు అది పొందినప్పుడు మనం ఖచ్చితంగా మనం ఆనందిస్తాము. How we are assured like this when Jesus is exalted or confessed, when we go to God in the name of His Son Jesus Christ, then the Father's name is glorified. మనము యేసుక్రీస్తు వారి ద్వారా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు తండ్రి అయిన దేవుడు మహిమపరచబడతాడు. When we go to His presence in the name of Jesus, the name of the Father is glorified. దేవుని దగ్గరికి, తండ్రి దగ్గరికి మనము కుమారుని ద్వారా, యేసుక్రీస్తు గారి ద్వారా మనం వెళ్ళినప్పుడు తండ్రి యొక్క పేరు మహిమపరచబడుతుంది. Third point, we have the boldness to enter into the presence of God, our most holy place. మూడో విషయం ఏంటంటే మనము దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్లే ధైర్యము మనకు కలుగుతుంది అన్నమాట. Under the old covenant, only the high priest could enter the most holy place, and that too once a year. And no ordinary Israelites have ever had the boldness to enter his most holy place. మనం పాత నిబంధన చూసినట్లయితే సంవత్సరంకి ఒకసారి మరి యాజకుడు మాత్రమే, ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళగలుగుతుండాడు. మిగతా వాళ్ళు ఎవరికి కూడా వెళ్లే అవకాశం ఉండలేదు. Now any moment of any day, the believer in Christ can confidently enter the heavenly most holy place, that is, he can enter into the presence of God. కానీ ఇప్పుడు ఏ సమయంలోనైనా సరే, ఏ రోజైనా సరే మనము మరి అతి పరిశుద్ధమైన ప్రదేశము దేవుని సన్నిధికి మనము వెళ్ళగలుగుతాము. See how it is. For example, when somebody, the citizen of this country or any other country, they wanted to meet the king. At the gate, what they will say, see, he has given me the letter or any authority that I should come and meet him. మనము ఒక రాజును కలవాలంటే, అక్కడికి వెళ్ళామంటే మనం ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని ఒక కాగితం తీసుకుని వెళ్తాము. ఆ కాగితాన్ని ద్వారపాలకులే అడుగుతారు ఫస్ట్ చూపించమని. But here, to enter into the presence, most holy place, we have the name of Jesus Christ. కానీ మనకి అతి పరిశుద్ధమైన ప్రదేశములోనికి దేవుని సన్నిధికి వెళ్ళటానికి యేసుక్రీస్తు వారి నామము మనకుంది. More than anything, 1 Peter 2:9, He has made you and me as a high priest. మనం మొదటి పేతురులో చూసిన విధముగా మిమ్మల్ని నన్ను కూడా ఆయన యాజకునిగా చేస్తున్నాడు. Chosen generation, royal priesthood, holy nation, His own special people. మనం ఆయనచే ఎన్నుకోబడిన వారము, ఆయన యొక్క జనాంగముగా మనం చూస్తున్నాము. All these titles are given to you and me in the name of Jesus Christ. ఈ అన్ని బిరుదులు కూడా యేసుక్రీస్తు వారి నామములో మనకి ఇవ్వబడి ఉన్నాయి. This became possible because the blood of Jesus has made atonement for sin and removed the barrier that separated God and man. ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, ఇవన్నీ కూడా ఎలా సాధ్యమైందంటే యేసుక్రీస్తు వారు మనల్ని కూడా ఆయనలోకి తీసుకున్నాడు కనుక. And again we enter into the presence or the most holy place by a way that depends on Christ's life. That is new creation. క్రీస్తు యొక్క జీవితము లేకపోతే ఆయన యొక్క నూతన జీవితము ద్వారా మనము ఆ అతి పరిశుద్ధమైన ప్రదేశంలోకి వెళ్ళగలుగుతున్నాము. New creation is old things have passed away. What are the old things? They are dead ceremonies, rituals, traditions. We are under the control of the Holy Spirit, not to follow the traditions or rituals. మనం పాతవి గతించిన కొత్తవి మనలోకి వచ్చినాయి అని మనం చూస్తూ ఉంటాం. ఏంటంటే పాతవి ఏమనాలి, ఆచారాలు, కట్టడలు అన్ని కూడా మనం వదిలేసి యేసుక్రీస్తు వారి యొక్క నడవడిలో మనం నడుచుకుంటాం. Spirit of God is inside of us to lead us and to guide us. పరిశుద్ధాత్మ మనలో ఉండి మనల్ని నడిపిస్తుంది. So let us have this assurance, and God the Father had given us the name of Jesus Christ. మనకి ఈ విశ్వాసము, ఈ నమ్మకము ఉండి యేసుక్రీస్తు వారు మనకి తండ్రి అయిన దేవుని ద్వారా పొందామన్న విషయం మనం గ్రహించుకుందాం.
Yeah, his name is above every name. అన్ని నామముల కన్నా ఆయనది పై నామముగా ఉంది. Name of the pandemic. ఈ మహమ్మారి అవనివ్వండి. And again now they are telling there is going to be Delta variant, maybe the name of that virus. మరి ఆ మహమ్మారిలోనే ఇంకో కొత్త ఇది వచ్చింది, డెల్టా వేరియంట్ అని చెప్తున్నారు. But you know one thing? కానీ మీకు ఒక విషయం తెలుసా? The name of the Lord Jesus is above everything. కానీ అన్ని నామముల కన్నా పై నామము దేవుని యొక్క నామము, యేసు యొక్క నామము ఉంది. That name we have acquired, we have received it. ఆ నామము మనం పొంది ఉన్నాము. The name of the Lord is a strong tower and the righteous run into it and be safe. దేవుని యొక్క నామము మనకు దుర్గముగా ఉంది, నీతిమంతులు దాని దగ్గరికి వెళ్ళి వెళ్తారు, అక్కడ మరి తలదాచుకుంటారని. How it is the strong tower? In the name of Jesus, whatever, anything we ask, He will give. It includes salvation, healing, deliverance, all provision, all protection, what not. దేవుని నామంలో, క్రీస్తు నామంలో మనం ఏది అడిగినా సరే, అంటే మన రక్షణ అవనివ్వండి, మన ఆరోగ్యం అవనివ్వండి, మనకి అవసరాలు అవనివ్వండి, అన్ని కూడా ఆయన నామంలో అడిగినప్పుడు అన్ని కూడా మనం పొందుతాం. So let us remember when we start praying, Heavenly Father, and we ask our prayer requests and finish it with in the name of Jesus Christ. మనము తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేసిన తర్వాత మనము ఆ ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామములో ముగించాలి. That's how Jesus Christ taught the Lord's Prayer, our Father in heaven. ఆ విధముగానే యేసుక్రీస్తు వారు ప్రార్థన నేర్పించారు. Only one condition, in His Son's name, Jesus Christ. ఒకటే ఒక షరతు ఏంటంటే యేసుక్రీస్తు వారి నామములో మనం ప్రార్థన చేయాలి. I thank God for this living word, and through His word, He encourages us, He assures that He is with us. మరి దేవుడు మనకి వాక్యం ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఆయన వాక్యం ద్వారా మనల్ని ఆయన ధైర్యపరుస్తున్నాడు. Amen. Amen. Thank you. Thank you, sister. I now welcome Brother John Jeevaratnam and Brother Shyam Sundar. They'll be sharing the word with us. I greet you all in the name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నాను. Our God is a good God. మన దేవుడు మంచి దేవుడు. His mercy endureth forever. ఆయన కనికరము నిరంతరము నిలిచి ఉంటుంది. Today we are going to discuss a special subject which is more important in our lives. ఒక ప్రాముఖ్యమైన విషయం గురించి, మన జీవితంలో అవసరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. The topic what I gave to this subject is the worthy of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క యోగ్యతను గురించిన. Hallelujah. హల్లెలూయా. Turn with me, book of Matthew, 10th chapter, మత్తయి సువార్త 10వ అధ్యాయము verses 37 to 39. Let me read for you. He who loves the father or mother more than me is not worthy of me. And he who loves son or daughter more than me is not worthy of me. And he who does not take his cross and follow after me is not worthy of me. He who finds his life will lose it, and he who loses his life may, for my sake, will find it. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారుడినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకొనును, గాని దాని నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనును. Worthy of me. నాకు యోగ్యుడు కాడు, పాత్రుడు కాడు. See, God's view is He wanted to measure you, or you is worthy. నీవు దేవునికి పాత్రుడువా యోగ్యుడవా అని ఆయన నీ జీవితంలో చూస్తున్నాడు. And in Luke's chapter 14:26, లూకా 14:26 వచనంలో it's more specifically mentioning about the love of God. అక్కడ దేవుని యొక్క ప్రేమను గురించి వర్ణింపబడి ఉన్నది. If anyone comes to me and does not hate his father and mother, wife and children, brothers and sisters, yes, and his own life also,
ye cannot be my disciple. 14:26. ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లను అన్నదమ్ములను ఎక్క చెల్లులను తన ప్రాణమును సహితము ద్వేషించకుంటే నాకు శిష్యుడు కానేరడు. Here, the word of God uses a particular word, hate. You need to hate all your people. నీ సమస్త జనులను నీవు ద్వేషించవలనని ఇక్కడ రాయబడినది. See, here the list is a big one. Father, mother, wife, children, brother, sister, everyone, you need to hate them. తల్లి తండ్రి అన్నదమ్ములు బంధుమిత్రులందరినీ కూడా ద్వేషించవాలని ఇక్కడ రాయబడి ఉన్నది. Not only these people, వీరిని మాత్రమే కాదు గాని Matthew 16th chapter, మత్తయి సువార్త 16వ అధ్యాయము 24 verses 24 says, 24వ వచనంలో, then Jesus said to his disciples, if anyone desires to come after me, let him deny himself and take up his cross and follow me. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకుని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. The worthy of God, worthy of Christ, as follows like this. దేవునికి పాత్రుడు ఎవరు అంటే ఈ రీతిగా రాయబడినది. For all these verses says, denotes that first choice to Christ, the second choice is to your family, and the third choice for yourself. ఇక్కడ రాయబడినది ఏంటంటే ప్రాముఖ్యముగా యేసుకు ప్రాధాన్యత, అటు తరువాత కుటుంబము, తరువాత వ్యక్తిగతంగా. See, now this order is changed. ఈ పద్ధతి మారిపోయి Totally in reverse form. The first choice goes to myself, I. వ్యతిరేకంగా జరుగుతున్నది ఏంటి అంటే మొట్టమొదటిగా నా గురించి స్వంతం. The second choice goes to the family. రెండవది కుటుంబం కొరకు. Then comes the Father, God. మూడవదిగా దేవుని యొక్క ప్రాముఖ్యత. That is the reason God is using this CPR instruction teaching. You need to hate your family. అందుచేతనే దేవుడు కుటుంబాన్ని ద్వేషించాలని ఇక్కడ ప్రాముఖ్యంగా రాసి ఉన్నాడు. See, it is a controversial subject that people will be confused with this. అనేకులు ఈ యొక్క అంశం గురించి చాలా తడబడుతుంటారు. How can I hate my father and mother? తండ్రిని తల్లిని ఏ రీతిగా ద్వేషించగలం? It is one of the commandments right from the beginning. God is instructing, God is commanding that you need to love your father and mother. తొలిటి దినముల నుంచి తల్లిని సన్మానించవాలని మొదటిగా ఆజ్ఞాపించబడిన అదిగా మనం గమనిస్తున్నాం. Exodus 20, నిర్గమకాండం 20వ అధ్యాయము 12 verses 12 says, 20:12, honor your father and your mother, that your days may be long upon the land which the Lord your God is giving. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, నీ ఆయుష్యుడై నీవు ఆశీర్వదింపబడినట్లు. It is not an optional commandment. It is a compulsory that you need to love, honor, and cherish, take care of your father and mother if you want to live long. ఎన్నుకొనవలసిన ఆజ్ఞ కాదు గాని నీవు వెంబడింపబడవలసిన ఆజ్ఞ. If you want to live good life on the land what the God has given to you. దేవుడు ఇచ్చిన నీ ప్రాంతంలో నీవు దీవింపబడాలి అంటే దేవునికి విధేయత చూపించవాలని. The same thing is repeated in the New Testament book of Ephesians 6th chapter. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కూడా ఈ విధంగా రాయబడి ఉన్నది. Children, obey your parents in the Lord. Verses 1. For this is right. Honor your father and mother, which is the first commandment with promise, that it may be well with you and you may live long on the earth. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే.
నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. It is not only a commandment, it is a promise. If you wanted to live long, if you wanted to live good life, you need to love your father, mother, honor your father, mother, so that God will bless you. It is a promise from God. ఇది వాగ్దాన పూర్వకమైన ఒక ఆజ్ఞ అయి ఉన్నది. ఇది వాగ్దానముతో కూడి ఆజ్ఞలతో మొదటిది. Then how can here God say that you should not love your father, mother? నీ తల్లిని తండ్రిని ద్వేషించమని ఏ రీతిగా మరి వ్యతిరేకంగా రాయబడి ఉన్నది ఇక్కడ? Then how can here God says that you should hate your father, mother, wife and children, everyone? నీ తల్లిదండ్రులను, నీ భార్యను, నీ బిడ్డలను అందరినీ ద్వేషించవాలని ఎందుకు రాయబడి ఉన్నది? Everybody likes himself. ప్రతి ఒక్కరు కూడా తను తాను ప్రేమించుకుంటారు. It is again a commandment that as you love yourself, you love your neighbor. నిన్ను ప్రేమించిన ప్రకారం నీ పొరుగువాని ప్రేమించుకొను. This is the second part of the commandment, eternal commandment. దేవుని యొక్క ఆజ్ఞలో రెండో భాగముగా ఇది ఉన్నది. You need to love yourself. నిన్ను నీవు ప్రేమించుకొనవలెను. Then only you will love others. ఆ పిమ్మట నీవు ఇతరులను ప్రేమించగలవు. The first commandment, first part is you need to love God with all of your mind, with all of your heart, with all of your soul. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో దేవుణ్ణి ఆరాధించాలి. And you need to love your neighbor as you love yourself. నిన్ను వలె పొరుగువాని కూడా ప్రేమించవలెను. So this is a bit controversial and a big question will be there. దీనికి ఒక పెద్ద ప్రశ్న చిహ్నం ఉంది. And why God is giving this instruction that you should not love your family, your children, and all, even including yourself. చదవబడిన భాగంలో ఎందుచేత దేవుడు మనము ప్రేమించుకోకూడదని, తల్లిదండ్రులు ప్రేమించకూడదని, మన వారిని ప్రేమించకూడదని, ద్వేషించాలని ఏ ఉద్దేశంతో రాసి ఉన్నాడు? As I told you, now the order is reversed. Now in the world, people, I'm talking about the children of God, the order is first self, then the family, then God. దేవుని బిడ్డలైన అనేక కుటుంబాల్లో జరుగుతున్న విషయం ఏంటంటే తమను ప్రేమించుకుంటారు, తర్వాత కుటుంబాన్ని మూడో స్థానంలో దేవునికి ప్రాధాన్యత ఇస్తుంటారు. I want to show some believers, people of faith, how they operate in their life. వారి జీవితంలో ఏ రీతిగా విశ్వాసులు జీవిస్తుంటారో దాని విషయమైన కొన్ని విషయాన్ని మీకు బయలుపరచాలని ఆశపడుతున్నాను. And turn with me the epistle of John, first epistle of John, యోహాను రాసిన మొదటి పత్రిక 2nd chapter, verses 12 onwards. 2వ అధ్యాయము 12వ వచనం నుండి. Here, John is writing, an old man is writing to different category people. అనేక స్థితిగతుల్లో ఉన్న వారికి ఉద్దేశిస్తూ రాసి ఉన్నాడు. And maybe John was a very old man when he was writing this. యోహాను ఈ పత్రిక రాస్తున్నప్పుడు చాలా వృద్ధాప్యంలో ఉన్నాడు. Verses 12 starts like this. I write to you, little children, because your sins are forgiven you for his name's sake. చిన్నపిల్లలారా, ఆయన నామం బట్టి మీ పాపములు క్షమింపడవని గనుక మీకు రాయిచున్నాను. I write to you, fathers, because you have known him who is from the beginning. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. I write to you, young men, because you have overcome the wicked one. I write to you, little children, because you have known the Father. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. చిన్నపిల్లారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. I have written to you, fathers, because you have known him who is from the beginning. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. I have written to you, young men, because you are strong, and the word of God abides in you. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలిచి ఉన్నది. And you have overcome the wicked one. మీరు దుష్టుని జయించున్నారు గనుక మీకు రాయిచున్నాను. What a wonderful certificate John is giving to those people. అక్కడున్న విశ్వాసులకు ఎంత మంచి
అభినందన తెలియజేస్తున్నాడు యోహాన్. And the little children, young men, old people, all are well appreciated. చిన్నపిల్లలను, యవనస్తులను, పెద్దలను అందరిని కూడా అభినందిస్తున్నాడు. In every area of their life, they are appreciated. Spiritually, physically, mentally, they are all appreciated. శారీరరీతిగా, మానసికముగా, ఆత్మీయ రీతిగా కూడా వారిని అందరినీ అభినందిస్తున్నాడు. For me, they are the perfect people. నేనైతే ఈ భాగమును బట్టి వారు సంపూర్ణులై ఉన్నారని నేను గ్రహిస్తున్నాను. The best Christians available in those days. సంపూర్ణమైన క్రైస్తత్వము గలవారై ఉన్నారని నేను భావిస్తున్నాను. But after giving these credentials, ఈ విధంగా రాసిన తరువాత verses 15 says, 15వ వచనంలో రాయబడింది ఏంటంటే, do not love the world or the things in the world. If anyone loves the world, the love of the Father is not in him. ఈ లోకమును గాని, లోకమును వాటి గాని ప్రేమించకుడి. ఎవడైనాను లోకమును ప్రేమించినడలా దేవుని యొక్క ప్రేమ వానిలో నిలిచి ఉండదు. I was so surprised. This sort of Christians deserves this instruction. ఇటువంటి అభినందింపబడిన జనులకు ఇటువంటి హెచ్చరిక అవసరమా? Why this instruction is given to them? Because they love the world. లోకమును వారు ప్రేమిస్తున్నారు గనుక వారికి ఇటువంటి హెచ్చరిక ఇవ్వబడినది. They love the things of the world. ఈ లోక సంబంధమైన వాటిని వారు ప్రేమిస్తున్నారు కాబట్టి వారికి హెచ్చరిక ఇవ్వబడినది. If anyone loves the world, the love of the Father is not with them. ఈ ఎవరైనాను లోకమును ప్రేమించినడలా తండ్రి యొక్క ప్రేమ వారిలో నిలిచి ఉండదు. Why this instruction is given? ఇటువంటి హెచ్చరిక వారికి ఎందుకు ఇవ్వబడినది? Verse 16 says, 16వ వచనం రాయబడినది, for all that is in the world, the lust of the flesh, the lust of the eyes, and the pride of life is not of the Father, but is of the world. లోకములో ఉన్నదంతయు అనగా శరీరము, శరీరాశయు, నేత్రాశయు, జీవపడంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. Dear brothers and sisters, ప్రియ సోదరి సోదరులారా, this condition is everywhere applicable to every level of Christian. ఈ యొక్క నిబంధన లేకపోతే కట్టడ ప్రతి క్రైస్తవ జీవితమునకు చెంది ఉన్నది. Today we must be very careful in this digital world. ఈ యొక్క డిజిటల్ సంబంధించిన యుగములో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవి. And why all these things should be avoided? Verse 17 says, and the world is passing away, and the lust of it, but he who does the will of God abides forever. లోకము దాని ఆశ గతించుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. The world will pass away. లోకము గతించిపోవును. Your love towards the world will pass away. దాని ఆశ గతించిపోవును. Your family is in the world. నీ కుటుంబము ఈ లోకములో ఉన్నది. Your children are in the world. నీ బిడ్డలు ఈ లోకంలో ఉన్నారు. Everything what you accumulate is in the world. నీవు సంపాదించుకున్న సమస్తము ఈ లోకములో ఉన్నవే. One day it will pass away. ఇవన్నీ గతించిపోతావి. But what is going to be with you permanently, eternally? నిరంతరము నీతో నిలిచినది ఏంటంటే The will of God. దేవుని చిత్తం మాత్రమే. The will of God abides forever. నిరంతరము నిలిచిపోయేది దేవుని చిత్తం మాత్రమే. What is the will of God? దేవుని చిత్తం ఏమై ఉన్నది? See, there is one more church, exemplary church, explained in the book of Revelation, 2nd chapter. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో ఒక మాదిరికరమైన సంఘం గురించి రాయబడి ఉన్నది. And that was the first church mentioned out of 7 churches. 7 సంఘముల్లో ఒక సంఘం మాత్రము ప్రాముఖ్యంగా ఎంచబడి ఉన్నది. Church of Ephesus. ఎఫెస్సి యొక్క సంఘము. And the word of God comes to this church like this. ఆ సంఘమునకు దేవుని వాక్కు ఈ రీతిగా ఇవ్వబడినది. See, verses 2 says, I know your works, your labor, your patience, and you cannot bear those who are evil, and you have tested those who say they are apostles and are not, and have found them liars. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను
అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులనేది నీవు కనుగొంటివి. And you have preserved and have patience and have labored for my name's sake and have not become weary. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి లేదనియు నేను ఎరుగుదును. A wonderful church, a strong church. ఒక స్థిరమైన సంఘము, బలమైన సంఘం. And they preserve the word of God. వారు దేవుని యొక్క వాక్కును దాచుకుని ఉన్నారు. And they protect the word of God and the revelation of God. దేవుని యొక్క బయలుపరచబడిన మాటలన్నిటిని కూడా వారు దాచుకుని ఉన్నారు. Every message is given to them. They will test it and find the truth in that. ప్రతి వాక్యమును కూడా ఆ సత్యమును ఎరిగి దానిని గాయకొని వారు. But they have one problem. వారిలో ఒక సమస్య ఉంది. What is that problem? ఆ సమస్య ఏంటంటే Only one problem. ఒకటే ఒక సమస్య. The fourth verse says, nevertheless, I have this against you, that you have left your first love. అయినను నీకుండిన ప్రేమను నీవు వదిలివేసితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. Normally in the word we hear this word, love at first sight. సాధారణంగా తొలిటి దృష్టిలో ప్రేమ అని వింటాం. Love at first sight is commonly used among young people. తొలి చూపులో ప్రేమ అనే దాన్ని యవనస్తులకు ముఖ్యంగా సంబంధిస్తుంటారు. Here the word of God says, you have left your first love. ఇక్కడ వాక్యంలో రాయబడింది ఏంటంటే నీ తొలిటి ప్రేమను నీవు కోల్పోయితివి. You started with this first love. నీవు తొలిటి ప్రేమతో ఆరంభించి In due course you are slowly forgetting, or sometimes you left it. తరువాత దాని నుండి తొలగిపోయి దాన్ని విడిచిపెట్టితివి. That is the thing here the word of God wants to remind. ఈ వాక్యంలో దాగి ఉన్న విషయం ఇదే. You have left the first love. నీవు తొలిటి ప్రేమను కోల్పోయితివి. In spite of having all the qualities, we are a very strong church. Only one problem, one issue, leaving the first love. మంచి స్థితిగతులు కలిగి ఉండి కూడా దేవుని యొక్క తొలిటి ప్రేమను కోల్పోయి ఉన్న సంఘం. Verses 5 says, remember therefore from where you have fallen, repent and do the first works, or else I will come to you quickly and remove your lampstand from its place unless you repent. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేసేదను. See, this word remember has enlightened me. జ్ఞాపకము చేసుకొనుము అనే మాట నాకు ఉత్తేజపరిచింది. What is there to remember? జ్ఞాపకం చేసుకోవడానికి ఏమి ఉంది? What is there to remember and again regain the thing what I lost in my life? తొలిటి విషయాలు జ్ఞాపకం చేసుకొని మొదటి అంశాలను మరలా మనసుకు తెచ్చుకోవడం అనే విషయం ఏంటి? And God is warning you need to repent. You need to once again change your mind so that I can come and bless you, or otherwise I will remove the lampstand from your life. నేను వచ్చి నిన్ను మరలా ఉజ్జీంప చేయనట్లు పశ్చాత్తాపడి మారు మనసు పొందము, లేని ఎడల నీ యొద్ద నుండి దీపస్తంభము తొలగించేదను అని రాయబడినది. What is the first thing we had and we forgot and we need to remember? మొదటిగా మనం పొందుకున్నది ఏంటి, కలిగి ఉన్నది ఏంటి, దేన్నైతే మనం పోగొట్టుకున్నామో ఆ విషయం గురించి కొంత తెలుసుకుందాం. Here we are talking about the love of God. దేవుని ప్రేమను గురించి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. What is the first love? దేవుని యొక్క తొలిటి ప్రేమ ఏమై ఉన్నది? See, if you turn with me, book of John, Gospel of John 3:16 is the first love. దేవుని యొక్క ప్రేమను గూర్చి యోహాను సువార్త 3:16 రాయబడి ఉన్నది. Here the whole Bible, the love starts from this word. ఈ యొక్క వాక్యం నుండే సమస్తము కూడా ఆరంభింపబడినది. For God so loved the world that he gave his only begotten Son, that whoever believes in him should not perish
but have everlasting life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. God so loved you and me. దేవుడు ఎంతగానో నిన్ను నన్ను ప్రేమించి ఉన్నాడు. Are we worthy of His love? ఆయన ప్రేమకు ఏమాత్రము పాత్రులమా? We were in darkness, we were sinners, we were enemies to God. అంధకారములో మనము సతమతమవుతూ పాపులముగా విరోధములుగా దేవుడికి జీవించేవారం. But God so loved His enemies. అటువంటి స్థితిగతుల్లో ఉన్న శత్రువులను మనల్ని దేవుడు ప్రేమించి ఉన్నాడు. God so loved those who have gone astray, far away from Him. దేవుని వదిలి దూరంగా పారిపోయిన వారందరినీ కూడా ప్రేమించి ఉన్నాడు. How come it is possible? ఏ రీతిగా ఇది సాధ్యము? See, in I don't know, in India, we call the love is blind. భారతదేశంలో ప్రేమ గుడ్డితనం కలిగి ఉన్నది అంటాం. So there is no reason, no condition for love. ప్రేమకు ఏ విధమైన స్థితిగతులు లేవు. And God loved you, I can say that blindly. దేవుడు నిన్ను నన్ను గుడ్డిగా ప్రేమించున్నాడు. Because if you would have seen my status, my qualification, my worthiness, even my own people cannot love me. నా సొంత జనులు నా యొక్క యోగ్యతను బట్టి వారు ప్రేమించలేరు. But God loved me. కానీ దేవుడు నన్ను ప్రేమించున్నాడు. God loved me, sent His Son to me. దేవుడు నన్ను ప్రేమించి తన కుమారుడు నా కొరకు పంపించున్నాడు. Every child of God should remember this. ప్రతి దేవుని బిడ్డ కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. That is the first love what I experienced. మొదటి ప్రేమ నా జీవితంలో అదే నేను గమనించున్నాను. God loved me. దేవుడు నన్ను ప్రేమించున్నాడు. God loved me and He doesn't want to leave me in the same dark area. ఆ అంధకార జీవితంలోని దేవుడు నన్ను విడిచిపెట్టడానికి ఆయనకి ఇష్టం లేక ఆయన నన్ను ప్రేమించి వెలుపటికి తీసుకొచ్చినాడు. He wanted to redeem me, release me and set me free from the darkness. విమోచించి విడుదల చేయాలని అంధకారం నుండి తొలగించాలని ఆయన నన్ను తీసుకొచ్చినాడు. His one and only Son, begotten Son, He spared for me. ఆయన యొక్క ఏకైక కుమారుని నా కొరకై బలిదానముగా చేసి ఉన్నాడు. Not to come here and be a boss to me. ఈ లోకమునకు వచ్చి నాకు అధికారిగా ఉండాలని ఆశపడలేదు కానీ, Not to condemn me. నన్ను తృణీకరించాలని కాదు కానీ, Whenever some new manager or new management comes to the company, factory where we are working, they come and condemn us. మనం పనిచేస్తున్న స్థలంలో అధికారులు కొత్తగా వచ్చినప్పుడు వారు మన మీద వచ్చి అధికారం చూపిస్తారు. But here God's love brought His own Son so that we experience God's love. ఇక్కడ మనం గమనిస్తున్నది ఏంటంటే దేవుని యొక్క ప్రేమ బయలుపరచబడిన ఏ రీతి అంటే ఆయన కుమారుని మన కొరకు ఈ లోకమునకు పంపి ఉన్నాడు. First, the gift God has given me is eternal life. దేవుడు నాకు ఇచ్చిన మొట్టమొదటి బహుమతి ఏంటంటే నిత్య జీవం, Everlasting life. నిరంతరము జీవించుటకు జీవం. See, we plan our lives for 60, 70, 80 years. 60, 70, 80 సంవత్సరాల వరకు మనం జీవితం కొరకు మనం ఏర్పాట్లు చేసుకుంటాం. We work hard so much, ఎంతగానో కష్టపడి పనిచేస్తాం, earn money, ధనాన్ని సంపాదిస్తాము, and build a house, ఇల్లు కడతాము, and let our children get married. పిల్లలకు వివాహం చేస్తాం. Okay, if children get grandchildren, we support them. మనకు మనవళ్ళు మనవరాళ్ళు వచ్చినప్పుడు వారికి కూడా మనం బహుమతులు ఇస్తాం. And slowly our role will come to an end. మన యొక్క బాధ్యత ఇంకా సంపూర్ణం అయిపోతుంది. We never thought of our everlasting life. మన నిత్య జీవం కొరకు ఏమాత్రం కూడా ఆలోచన చేయలేదు. But God thought that John Jeevaratnam should have a everlasting life. అయితే నా పట్ల దేవుడు ఆశించినది ఏంటంటే నేను నిత్య జీవం పొందుకోవాలి అని. What do you mean by everlasting life? నిత్య జీవం కొరకు అంటే ఏంటి? We will live everlasting. నిత్యము మనం జీవిస్తాం. Try to understand that. We will live eternally. నిత్యము మనము జీవిస్తాం. 60, 70, 80 we will live in this world. 60, 70, 80 సంవత్సరాలు ఈ లోకంలో జీవించిన తదుపరి Then we will depart this world and go to eternal. నిత్య జీవంలోకి మనం ప్రవేశిస్తాం. There we are going to live eternally. నిత్యత్వములో మనము నిత్యము జీవిస్తాం.
this criteria is for good people, bad people, wicked people, godly people. మంచి వారికి, చెడ్డవారికి, దైవభీతి గల వారికి, లేని వారికి, దుష్టులకు, దుర్మార్గులకు, అందరికీ. If you are the child of God, you will live in the presence of God eternally. నీవు దేవుని బిడ్డవైతే నిత్యత్వంలో దేవునితో నీవు జీవిస్తావు. If you are not the child of God, you will live in the hell eternally. దేవుని బిడ్డవు కాని ఎడల నిత్యత్వము నీవు నరకంలో గడుపుతావు. Dear brothers and sisters, please bear this in your mind that once you are born in this world, you are born for eternity. లోకంలో నీవు జన్మించిన తరువాత నీవు నిత్యత్వము కొరకు జన్మించి ఉన్నావు. That is God's love. అది దేవుని ప్రేమై ఉన్నది. He planned your life. నీ పట్ల ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. And his plan is with full of love. ఆయన ఉద్దేశము సంపూర్ణమైన ప్రేమతో కూడి ఉన్నది. And his love is eternal, everlasting, so that no one should be perished. ఆయన ప్రేమ నిత్యత్వము కొరకై ఉన్నది, ఎన్నడూ కూడా ఎవరు నశించకుండాన్నట్లు. There is no category at all. Everyone can repent and come back to the living God. ఏ మాత్రము భేదము లేదు, అందరూ కూడా దేవుని యొద్దకు రావచ్చు పశ్చాత్తాపడి. The only condition is his son, the name of Jesus Christ. ఒకటే ఒక ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తును అంగీకరించుట. Dear brothers and sisters, ఏ సోదరి సోదరులారా, let us rearrange our life. మన మనస్సును తిరిగి సిద్ధపరచుకుందాం. The first choice, the first love is Jesus and the Father God. మొదటి ప్రేమ అనేది యేసయ్యని రక్షకుని కొరకు లేక తండ్రి అయిన దేవుని కొరకు. Then our love should be with all our family. అటు పిమ్మట కుటుంబస్తులందరి కొరకు. See, it is again the commandment that we should love the family. మళ్ళా కుటుంబాన్ని బాధ్యత వహించాలని రాయబడినది. The book of Ephesians, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5th chapter, 5వ అధ్యాయము verses 28. 28వ వచనంలో, So husbands ought to love their own wives as their own bodies. He who loves his wife loves himself. For no one ever hated his own flesh, but nourishes and cherishes it, just as the Lord does the church. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరములోనైనా తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన ప్రేమించుకొనుచున్నాడు. See, the word of God gives the commandment that you should take care of, love your wife, your spouse, and nourishes and cherishes. దేవుని వాక్యం ద్వారా మనకు ఆజ్ఞను పొందుకుంటున్నాం ఏంటంటే మన భార్యలను మనం ప్రేమించి సంరక్షించాలని. And I think all the sisters will like me now. ఇప్పుడు సహోదరులందరూ కూడా నన్ను చాలా అభినందిస్తారు. Because it is the word of God, it is the commandment of God that husbands should take care of their wives. వాక్యములో ఖండితంగా చెప్పబడింది ఏంటంటే భార్యలను భర్తలు బాధ్యత వహించాలని. At the same time, when the husbands, the wives, verses 22, wives, submit to your own husband as to the Lord. దేవుని కొరకు మీ భర్తలకు మీరు లోబడి ఉండుడి. And children should obey, honor their parents. తల్లిదండ్రులకు లోబడి పిల్లలందరూ కూడా లోబడి ఉండవలెను. This rearranging this priority is first God. Rearranging the priority is first God. ఈ తిరిగి మార్పు చెందిన ప్రాముఖ్యత మొట్టమొదటిగా ఏంటంటే దేవుడు, His first love. ఆయన ప్రేమ. We should not forget His first love, that when He loved you, you were not worthy of God. ఆయన తొలిట ప్రేమ ఎటువంటిదంటే నీవు ఆయన నిన్ను ప్రేమించినప్పుడు ఏమాత్రము యోగ్యత కలగవాడు కావు. Then your family. తరువాత నీ కుటుంబము. Then yourself. అటు తరువాత నీ యొక్క జీవితము. And if you claim that yourself is prominent, ఒకవేళ నీవే ప్రాముఖ్యమని నువ్వు చెప్పినడలా, and that becomes an idol for you, అది నీకు ఒక విగ్రహంగా మారిపోతుంది. so you need to deny yourself. నిన్ను నీవు తృణీకరించుకోవాలి. You need to deny and take up the cross. నీవు శిలువను ఎత్తుకొని వెంబడింపాలి. When you say the cross in your life, it is not the burden or it is not the
pain. It is the cross that Jesus Christ earned on Golgotha. నీవు కాడి మోసుకొని వెళ్ళవలసినది అంటే నీ యొక్క శ్రమల గురించి ఉద్దేశించినది కాదు కానీ క్రీస్తు గొల్గొతా కొండ మీద ఆ శిలువలో మరణము చెందిన ఆ యొక్క ప్రాముఖ్య విషయాలకు సంబంధించినదే. Deny yourself and take up his cross and follow him. నిన్ను నీవు తృణీకరించుకొని నీ శిలువను ఎత్తుకొని యేసును వెంబడింపవలెను. The cross has earned the redemption, the forgiveness of God. శిలువలో యేసు నీ కొరకు నా కొరకు క్షమాపణ ఇచ్చినాడు. The first love always reminds you that I am forgiven. All my sins are forgiven. తొలిట ప్రేమ ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసింది ఏంటంటే మన పాపములన్నీ కూడా క్షమింపబడి ఉన్నవని. Whenever you deny yourself, ఎప్పుడైతే నీవు నిర్లక్ష్యం చేస్తావో Jesus, the love of God fills your life. దేవుని యొక్క ప్రేమ నీ జీవితంలో నిండిపోతుంది. Hallelujah. హల్లెలూయా. See, here again one more secret is given. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పబడినది. You and your wife. నీవు నీ భార్య. And here the word of God says you need to hate your wife. నీ భార్యను ద్వేషించవాలని రాయబడి ఉన్నది. How can I hate my wife? నా భార్యని ఏ రీతిగా నేను ద్వేషించగలను? The word of God says that you should become one flesh. మీరు ఒక ఏక శరీరులై ఉండవాలని వాక్యం రాయబడి ఉన్నది. And you become one flesh. ఏక శరీరులై ఉండాలని. If you become one flesh, ఏక శరీరులై ఉంటే you are no longer two. ఇద్దరుగా ఉండరు. You become one. ఒక్కరిగా ఉంటారు. That is the pattern God has given. దేవుడిచ్చిన పద్ధతి అది. This pattern God has given for Adam and Eve. ఆదాము అవ్వలకు ఇచ్చిన పద్ధతి దేవుడు ఇచ్చిన పద్ధతి ఇదే. Who is the father of Adam? ఆదాము యొక్క తండ్రి ఎవరు? God. దేవుడే. Who is the father of Eve? అవ్వ యొక్క తండ్రి ఎవరు? God. దేవుడే. And Genesis 2nd chapter, ఆదికాండము 2వ అధ్యాయంలో God was giving a very strange commandment. Verses 24 to 24. 2:24 ఆదికాండం. Therefore, a man shall leave his father and mother and be joined to his wife, and they shall become one flesh. కాబట్టి పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమై ఉందురు. See, there was no father, no mother, no mamanar, no mamiyar, but God is giving this commandment. అప్పటి దినాల్లో ఆదాము అవ్వను పుట్టించినప్పుడు వారి బంధుత్వం ఎవరు లేరు, కానీ దేవుడు ఆ సమయంలో ఈ యొక్క కట్టడను తెలియజేసి ఉన్నాడు. See, they become one flesh. వారు ఏక శరీరులై ఉందురు. What is the secret of this one flesh? దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? Matthew 18:20, మత్తయి సువార్త 18:20లో 19 and 20. 19:20లో Again I say to you that if two of you agree on earth concerning anything that they ask, it will be done for them by my Father in heaven. 18వ అధ్యాయంలో 19-20 వచనంలో ఈ రీతిగా రాయబడింది. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన యెడల అది పరలోకమందును నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. For where two or three are gathered together in my name, I am there in the midst of them. ఎలాగనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను. This is the privilege, blessing given to the family. They are one, their mind is one, their motive is one. They become one flesh. కుటుంబము ఏకరీతిగా ఉంటారనే దానికి సాదృశ్యంగా దేవుడు ఉద్దేశించింది ఏంటంటే వారు ఏక మనస్సు, ఏక శరీరము, ఏక ఆత్మ కలిగి ఉంటారని. God is ready to give anything they ask. వారు ఇరువురు కలిసి ఏది అడిగినను దేవుడు ఇస్తానని వాగ్దానం It చేసినాడు. will be done. అది నిశ్చయముగా జరుగును. And it is not like our politicians or our bosses. Okay, we will consider it. మన నేతలు చెప్పిన రీతిగా, అధికారులు చెప్పిన రీతిగా అది కాదు, కానీ It will be done.
దేవుడు చెప్పిన మాట నిశ్చయముగా జరుగుతుంది. Who is promising this? అది వాగ్దానం చేసిన వారు ఎవరు? Heavenly Father, the God Almighty is promising. It will be done. It is done. It is finished. తండ్రి అయిన దేవుడు, మహోన్నతుడైన దేవుడు మాత్రమే ఇది సెలవిచ్చున్నాడు. And Father God is ready to do it. తండ్రి అయిన Because దేవుడు, you are one flesh. మీరు ఏక శరీరులై ఉన్నారు కాబట్టి ఇద్దరు కలిసి ఏది అడిగినను ఆయన ఇస్తానని వాగ్దానం చేశారు. Hallelujah. హల్లెలూయా. God's love is the first choice for you and me. నీకు నాకు దేవుని యొక్క ప్రేమే ప్రాముఖ్యమైనది. And there is one more secret I want to show to you. మరొక రహస్యాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. Book of John, యోహాను సువార్త 14th chapter, 14వ అధ్యాయము verses 23. 23వ వచనంలో, This is the verses of Jesus Christ directly for you and me. యేసుక్రీస్తు వారు పలికిన మాటలు నీ కొరకు నా కొరకు సంబంధించినవి. Jesus answered and said to him, If anyone loves me, he will keep my word, and my Father will love him, and we will come to him and make our home with him. యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. Here the first choice is God's love. ఇక్కడ దేవుని యొక్క ప్రేమ మొట్టమొదటిగా ప్రాముఖ్యమైనది. If anyone loves me, ఎవడైనా నన్ను ప్రేమించిన యెడల, who is this me? నన్ను అంటే ఎవరు? Jesus Christ. యేసు గూర్చి మాట్లాడు. Because he is the origin, the author of love. నీ యొక్క సృష్టికర్త, ఆయన ప్రేమకు చిహ్నమై ఉన్నాడు. He is a reason for the first love. ఆయన ప్రేమకు చిహ్నమై ఉన్నాడు. And if anyone loves Jesus Christ, యేసుక్రీస్తుని ఎవరైనా ప్రేమించిన యెడల immediately the వెంటనే Father loves him. తండ్రి వానిని ప్రేమించును. Hallelujah. హల్లెలూయా. So what a secret we need to learn. ఇక్కడ రహస్యము మనం నేర్చుకోవాల్సినది. Let me ask you one question. ఒక విషయాన్ని నీకు అడగాలని ఆశపడుతున్నాను. When did you say, Jesus, I love you? నువ్వు ఎప్పుడైనా నీ జీవితంలో దేవా యేసయ్యా నేను ప్రేమిస్తున్నాను చెప్పినావా? Many people, especially Indians, we are a little ashamed to say love. దేవా నిన్ను ప్రేమిస్తున్నాను, ప్రేమ అనే విషయాన్ని పలకడానికి భారతీయులైన మనం కొంచెం సిగ్గుపడుతుంటాం. We think that the word love is not appropriate word. ప్రేమ అనే మాట మంచిగా ఉండదు పలకడానికి. In Indian languages, for love there are so many verses. Anbu, kadal, premai, so many verses. ప్రేమ కూర్చిన పదాలు అనేక భాషల్లో అనేక రీతిలుగా రాయబడి ఉన్నది భారతదేశంలో. But we have differentiated and we have specified a particular word for particular sense. ఒక ప్రాముఖ్యమైన పదాన్ని ఒక సందర్భంలో మనం వాడుతుంటాం. See, we think that, Lord, I respect you, I worship you, I give glory to you, I give honor to you. But very seldom people will say that, Lord, I love you. ప్రార్థన చేసినప్పుడు దేవా నిన్ను గౌరవిస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను అని పలుకుతాం, కానీ దేవా నిన్ను ప్రేమిస్తున్నాను మాత్రం మన పలకం. See, after getting this revelation, every day morning I get up and say, Lord, I love you. ఈ యొక్క విషయం నేను గమనించిన తర్వాత ప్రతి ఉదయాన్నే నేను లేచి మొట్టమొదటిగా పలికే మాట ఇదే, దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. The first love goes to God. మొదటి ప్రేమ అనేది, తొలిటి ప్రేమ దేవునికి చెందినదే. And turn and see my wife, she will not be there, she will be in the kitchen. భార్యను చూసినప్పుడు పక్కన ఆమె ఉండదు, ఆవిడ కిచెన్ లో ఉంటది. And if I go to the kitchen and say I love you, she will stare at me. నేను వెళ్ళి అక్కడ నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తే ఆవిడ నన్ను విచిత్రంగా చూస్తుంది. Because what is wrong with you? ఏంటైంది, సమస్య ఏంటి అని అడుగుతాడు. But without telling in words, I used to tell in the heart that I love my wife.
ఆమె చెప్పకుండా నేను నా భార్యను ప్రేమిస్తున్నానని హృదయంలో అనుకునేవాడిని. Why I say that? Because I love my God. ఎందుకు నేను చెప్తున్నానంటే దేవుని నేను ప్రేమిస్తున్నాను. I established my first love. నా యొక్క మొదటి ప్రేమను దేవునికి ఇస్తున్నాను. God is my first choice in my life. నా జీవితంలో తొలిటి ఆశ దేవుడే. His love is first in my life. ఆయన ప్రేమ నా జీవితమునకు ప్రాముఖ్యమైనది. If anyone loves me, ఎవడైనా నన్ను ప్రేమించినడలా my Father loves him. నా తండ్రి వానిని ప్రేమించును. And above all, వీటన్నిటికి పైగా me and my Father will come to him and make our home with him. నేను నా తండ్రి ఇద్దరము కలిసి వచ్చి వానితో నివాసము చేయుదుము. Hallelujah. హల్లెలూయా. See, it's all in your confession, in your word, that you bring down God. నీ ఒప్పుకోల్లో నీ విశ్వాసములో నీవు దేవుని సన్నిధిని నీ ఎద్దకు తీసుకొని రాగలవు. And you may say that, brother, I don't have my husband, I don't have my wife here with me. ఒకవేళ నీవు ఇలా అనొచ్చు, నాకు భార్య లేదు లేకపోతే నాకు భర్త లేదు అని. In spirit you can confess, you can pass on your love to your husband, Yeah. saying that you love God. నీ ఆత్మలో నీ హృదయములో దేవుని యొక్క ప్రేమను నీవు వెల్లడి చేయగలవు. దేవుని యొక్క ప్రేమను నీవు గ్రహించగలవు. First you establish your first love with God. మొట్టమొదటిగా దేవుని ఎడల నీ ప్రేమను స్థాపించి, And once your love towards God is made strong, automatically your love towards your spouse will be strong. ఎప్పుడైతే నీ హృదయములో దేవుని ఎడల ప్రేమ స్థిరమైపోతుందో ఆ తరువాత నీ హృదయంలోని బయట వెళ్ళలేది ఏంటి అంటే నీ భార్య ఎడల నీ భర్త ఎడల ప్రేమ. And you become one in God. దేవునిలో మీరు ఏక మనస్సు కలిగే వారే ఉంటారు. Jesus and his Father God comes down and abide in your house. యేసయ్య తండ్రి ఇరువురు కలిసి నీ యొద్దకు వచ్చి నివాసం చేస్తారు. The secret of bringing God in your house back in India depends upon you. భారతదేశంలో ఉన్న నీ కుటుంబానికి నీవు చేయగలిగినది ఏంటి అంటే దేవుని యొక్క సన్నిధిని వారి మధ్య తీసుకొచ్చే బాధ్యత నీకు కలిగి ఉన్నది. If God comes down in your house in Andhra Pradesh, in wherever the place, Lord, you don't have to worry about anything because God is there in your house. నీ బంధువు వర్గము ఏ రాష్ట్రంలోనైనా సరే నీవు దేవుని సన్నిధి వారి మధ్య తీసుకొచ్చినప్పుడు ఏ విషయం కొరకు కూడా నీవు బాధపడనవసరం లేదు. The promise of God is we will come down and make our home with him. దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే మేము ఇరువురము వచ్చి వానితో నివాసము చేయుదుము. Dear brothers and sisters, ప్రియ సోదరులారా, what is your choice? నీ యొక్క ఆశ ఏంటై ఉన్నది? What is your priority? నీ యొక్క ప్రాముఖ్యత ఏమై ఉన్నది? God's priority is love. దేవుని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఆయన ప్రేమ నీ ఎడల. God's arrangement is that your family. నీ కుటుంబము ఎడల ఆయన యొక్క బాధ్యత కలిగి ఉన్నాడు. God's final decision is yourself. దేవుని యొక్క అంతిమ బాధ్యత ఏంటంటే నీవే. Deny yourself. నిన్ను నీవు త్యజించుకొని Accept the love of God. దేవుని యొక్క ప్రేమను అంగీకరించినప్పుడు All your family, your belongings will be in the midst of God. దేవుని యొక్క సన్నిధిలో నీ కుటుంబము నీవు సమస్తము కూడా ఇమిడిపోతారు. Let us learn to say that, Jesus, I love you. మనము కలిసి దేవా నిన్ను ప్రేమిస్తున్నామని హృదయపూర్వకంగా పలుకుదాం. In Telugu there is a wonderful song, Preminchu Adigamuga ఆరాధించు ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆశక్తితో పూర్ణ మనస్సుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. Yes, our love towards Jesus is the first choice.
దేవుని ఎడల యేసు ఎడల ప్రేమ చూపించడం అనేది మొట్టమొదటి ప్రాముఖ్యమైనది. Let us abide, let us surrender to His life. Allow. ఆయన ప్రేమకు మనల్ని మనం అంకితము చేసుకుందాం. Heavenly Father, thank you for your word, your comfort, your instruction in our life. పరమ తండ్రి, నీ యొక్క ఆజ్ఞను బట్టి, నీ యొక్క కట్టడలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. I commit each and everyone who are listening these verses. Lord God, come and make your home with them. వాక్యమును విన్న వారందరి ఎడలకు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వచ్చి వారి మధ్య నివసించుము నాయనా. You are promised that whatever in one accord, one mind they ask, it will be done to them. ఏక మనస్సు ఎప్పుడైతే వారు అడుగుతారో వారి ఎడల నీవు సమస్తము కలిగి చేస్తానని వాగ్దానం చేస్తున్నావు కాబట్టి Fill them with your love, cover them with your love in the name of your Son ఈ Jesus. ప్రేమతో నింపి వారి కప్పుమని యేసునామములో అడుగుచున్నాం. I commit each and everyone. ప్రతి ఒక్కరిని కూడా Lord God, bless them, make them strong. ఆశీర్వదించి బలపరచమని వేడుకొంచున్నాం. Jesus' most precious name I pray. యేసు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Hallelujah. Amen. ఆమేన్. Amen.